ఈ రోజున మన వాక్య పాఠం ఓబద్యా గ్రంథం 10 నుండి 14 వచనం వరకు జాగ్రత్తగా వినండి. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుతావు. ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమవుతావు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకున్నావు గదా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు. యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుతూ వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు. వారిలో తప్పించుకొన్న వారిని సంహరించడానికి అడ్డుతోవలలో నీవు నిలువతగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగించతగదు. ప్రియశ్రోతలు, ఓబద్యా గ్రంథం ఒకే ఒక అధ్యాయమైనా ఇందులో ఎన్నెన్నో పరమసత్యాలు పొందుపరచబడి ఉన్నాయి. ఓబద్యా రచనా శైలి విలక్షణమైనది. ఎదోము, నీవు వారిలో ఒకడవు గదూ. నీ సోదరుని ఆపద్దినం, శ్రమానుభవ దినం చూచి సంతోషిస్తావా? చూడు, చిట్టచివరికి రాజ్యము యెహోవాదే అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలెవరు? ఏశావుకు దాయాదులే గదా. వారి శత్రువులతో కలిసి వారిని ఇలా వేధించడం నీకు భావ్యమేనా? నీ సోదరుడైన యాకోబు మీద కక్ష సాధిస్తావా? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 7వ వచనంలో దేవుడేం చెప్పాడు? ఇశ్రాయేలు, ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపతగదు. అలాగే ఏశావు కూడా ఇశ్రాయేలును ద్వేషించకూడదు. వారేమన్నా పరాయివారా? తన సహోదరులు కదా. నీకే అవమానం కదా. నీకు సిగ్గు. నీవు అంతరించిపోతావు, నిర్మూలమవుతావు. నీ ముఖ్య పట్టణమైన పెట్రా శత్రువుల వశమైపోతుంది. చూసుకో. ఎదోమీయులకు ఇశ్రాయేలీయులకు ఈ విరోధం అనర్థకానికి హేతువవుతుంది. ఇశ్రాయేలు యొక్క శత్రువులతో చేరతావా? నీ సహోదరుని శ్రమలు చూచి ఆనందించడం నీకు మంచిది కాదు. యెరూషలేము యొక్క ఆపద్దినం నీకు సంతోష దినమైందా? వారు ఏడుస్తుంటే నీవు నవ్వుతావా? మిడిసిపడవద్దు. కక్ష సాధింపు మనస్తత్వం నీకు తగదు. యెరూషలేము అడ్డుతోవలో నిలిచి తప్పించుకొని పోకుండా నీ సోదరులను పట్టుకొని వారిని హతం చేస్తావా? ఇది న్యాయమా? యెరూషలేమును దోచుకోవడానికి వచ్చిన శత్రువులతో చెయ్యి కలుపుతావా? చెయ్యతగని పని చేశావు. శత్రువుకైనా కనికరముంది గాని నీకు నీ సోదరుల పట్ల పిసరంత కూడా జాలి లేదే. ఎదోమీయులు క్రూరులు. తమ సోదరులంటే ఆప్యాయత లేదు, అంతఃకరణ లేదు. యాకోబు సంతతికి ఏశావు సంతతికి ఆగర్భ శత్రుత్వం ఇద్దరికీ మంచిది కాదు అని ప్రవక్త ఖండితంగా చెబుతున్నాడు. ఎదోము, నీవు సమూల నాశనమైపోతావు అంటూ దేవుడు తన ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. నీ సోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారానికి నీకు శాస్తి జరుగుతుంది. నీవు అవమానం పాలవుతావు. నీకు శృంగభంగం తప్పదు. నీవు కుప్పకూలిపోతావు. ఇక ఎన్నడూ లేవవు. నిర్మూలమైపోతావు. జాగ్రత్త. బబులోను పెట్రా పట్టణాన్ని పట్టుకుంది. పెట్రా పౌరులను బంధించి చెరగొనిపోయింది. బబులోను పెట్రా శత్రువుల వశమైపోయింది. ఎదోమీయులకు సర్వనాశనం. ఒక జాతిగా ఎదోము నశించింది, అంతరించింది. నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఈ రోజు వరకు ఇశ్రాయేలు జాతి నిలిచి ఉంది గాని ఎదోము ఏది, ఎక్కడుంది? దేవుడు లేకుండా బ్రతుకుతాననుకున్నది దౌర్జన్యంతో మరీ బరితెగిపోయింది, విర్రవీగింది.
తన దాయాదులతో కయ్యానికి కాలు దువ్వింది. దౌర్జన్యం దేవుని పద్ధతి కాదు. యుద్ధం ద్వారా శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు పనిచేయవు. చరిత్ర మనకిదే పాఠం నేర్పుతోంది. దౌర్జన్యం, బలాత్కారం సమస్యలకు పరిష్కారం కాదు. ఎదోము ఏం చేసింది? ఇశ్రాయేలీయుల శత్రువులతో చెయ్యి కలిపింది. ఇశ్రాయేలుపై పగపట్టింది. ఇశ్రాయేలు యూదావారికి శత్రువులెవరో వారితో ఎదోము కుమ్మక్కి అయింది. పరాయి రాజులు వచ్చి ఇశ్రాయేలును కొల్లగొడుతుంటే ఆహాహా అని ఎదోము సంతోషించింది. ఇశ్రాయేలుకు మద్దతు ఇవ్వాల్సింది పోయి తమ శత్రువు పక్షాన చేరింది. ఎంతైనా తన రక్తబంధువులు కదా, ఆ మాత్రం అంతఃకరణ ఉండవద్దా? శత్రువులు వచ్చి ముట్టడించినప్పుడు వారితో సహకరించింది. అన్యరాజులు వచ్చి యెరూషలేము పట్టణాలలో జొరబడటానికి యెరూషలేము కొల్ల సొమ్ము చీట్లు వేసి పంచుకుంటూ ఉంటే తాను అందులో భాగం తీసుకుంది. నీ సోదరుల శ్రమలు నీ శ్రమలు కావా? యూదావారి నాశనం చూచి అంతే కావాలి అనుకుంటూ పకపక నవ్వుతావా? ఎదోము, నీకెంత గర్వం, అహంకారం, ధిక్కారం! గర్విష్ఠులను దేవుడు అసహ్యించుకుంటాడు. అహంభావులకు పరాభవం తప్పదు. ఎదోమీయులు ఇంకా ఏం చేశారో చూడండి. వారికి దయా కనికరము ఏ కోశానా లేవు. తాము కూడా దోపిడికి పూనుకున్నారు. వారి ఆస్తిపాస్తులను దోచుకున్నారు. శత్రువు ఇశ్రాయేలును చెరగొనిపోయాక కూడా మిగిలిన వస్తువాహనాలను తమలో తాము పంచుకున్నారు ఈ ఎదోమీయులు. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. అదే ఎదోమీయులకు జరిగింది. గర్వం చౌర్యానికి, దోపిడికి నడిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పోటీ మనస్తత్వం ఉంటుంది. అవతలి వ్యక్తికి నష్టం కలిగించడానికి తప్పుడు పద్ధతులు ప్రయోగిస్తారు. ఎదటివాడు బాగుపడుతుంటే చూడలేరు. స్వంత బంధువుల మధ్యనే పరస్పర విరోధాలు చెలరేగే రోజులివి. భార్యాభర్తల మధ్య కూడా ఇలాంటి విభేదాలు, కలతలు ఎక్కువగా ఉన్నాయి. జాతుల మధ్య కూడా వైషమ్యాలు ఎక్కువవుతున్నాయి. గర్విష్టి దేవుణ్ణి కూడా కాదని ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడతాడు. దేవుని వాక్యంలో మనుషుల మనస్తత్వాలు తేటగా చూపబడ్డాయి. మానవ హృదయ సమస్యను బట్టబయలు చేసే గ్రంథం బైబిలు. ఓబద్యా గ్రంథంలో గర్వాన్ని గురించిన మనస్తత్వ శాస్త్రం ఎంతో తేటగా మాట్లాడుతోంది. నిర్దేవ జీవితాల నికృష్టమైన విధానాలను ఈ గ్రంథం ఎండగడుతోంది. ఎదోము చూడండి ఎంత పని చేసిందో. శత్రువులు సైతం కొందరిని కనికరించి విడిచిపెట్టారు. అలా తప్పించుకొని పారిపోయే ఇశ్రాయేలీయులను ఎదోమీయులు సంహరించారు. అడ్డత్రోవలలో నిలిచి వారిని చంపారు. కొందరిని పట్టి మళ్లీ శత్రువుల చేతికి అప్పగించారు. ఎంత అమానుషమో! పశువులు నయం. తమ సోదరులకు ద్రోహం తలపెట్టారు. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించినప్పుడు అక్కడి ప్రజలు చెల్లాచెదరైపోయారు. కొందరు ఎదోము ప్రాంతాలకు తలదాచుకోవడానికి వెళ్లారు. అడ్డుతోవల్లో నిలిచి వచ్చిన వారిని వచ్చినట్లే హతమార్చారు. దాక్కున్న ఇశ్రాయేలీయుల ఆచూకీ చెప్పి శత్రురాజుకు వారిని పట్టించారు ఎదోమీయులు. సమకాలీన సమాజంలో పెద్ద చేప చిన్న చేపలను మింగేసే సంస్కృతి అమలులో ఉంది. నిర్దేవ జీవిత విధానం అలాగే ఉంటుందని బైబిలు చెబుతోంది. ఆధునిక మానవునికి పేరు ప్రఖ్యాతులు కావాలి. ధనం మీద ఆధారపడిన ఆర్థిక జీవితం. అన్ని రంగాలలో తనదే పై చెయ్యి అయి ఉండాలని తాపత్రయపడుతున్నాడు నేటి మానవుడు. దీనికంతటికీ మూల కారణం ధనాపేక్ష. గర్వమనే దానికి నిర్వచనమిదే. దేవుణ్ణి త్రోసిరాజని రెచ్చిపోవటమే గర్వం. గర్వం విజృంభించిన కొద్దీ మనిషి తనకు తానే దేవుడైపోతాడు. దేవుణ్ణి ధిక్కరిస్తాడు. గర్వం సైతానీయమైన గుణం. మనుషులను వస్తువుల్లాగా వాడుకుంటారు.
తన ప్రయోజనానికి ఇతరులను బలిపెడతాడు. అంతరంగంలో శత్రుత్వం ఉంచుకొని పైకి స్నేహితుల్లాగా నటిస్తారు. పరులకు అపకారం చేయటమే వీరి ధ్యేయం. ఆత్మవంచకులు. సైతాను ఈ గర్వమును సంఘాలలోకి కూడా రవాణా చేశాడు. కొందరు ఇతరులను మెట్లుగా చేసుకొని వారి పైగా ఎక్కి పైకి పోవాలని చూస్తారు. సోదరీ సోదరులారా, దేవుడు గర్వాన్ని ఎందుకు అసహ్యించుకుంటున్నాడో కొంచెం ఆలోచించండి. గర్వం చేత మనిషి పశుప్రాయుడైపోతాడు. దేవుడు నాకు వద్దు అన్న మానవుడు పశువుల స్థాయికి దిగాడని అర్థం. ఇంకా అంతకంటే కిందికి కూడా పడిపోతాడు. ఓబద్యా గ్రంథంలోని ఎదోమీయుల గాథే ఈ సత్యాన్ని రుజువు చేస్తుంది. దేవుడు మానవుణ్ణి తన పోలిక చొప్పున సృజించాడు గాని మానవుడు ఆ స్థితి నుండి పడిపోయాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను గర్వాన్ని ఎంతో ద్వేషిస్తున్నాను. గర్వం దేవునికి గిట్టదు. ఎదోము ఇశ్రాయేలు మధ్య ఉన్న ఈ శత్రుత్వం ఏశావు యాకోబు అనే ఇద్దరు వ్యక్తులతో ఆరంభమై ఆ రెండు జాతులలో పర్యాప్తమైపోయింది. అయితే ఈ చరిత్ర అంతా చిట్టచివరికి యేసుక్రీస్తు వరకు వచ్చింది. ఆయన గలిలీ సముద్ర తీరాన నడిచాడు. సమరయ్య వీధులలో తిరిగాడు. యెరూషలేము నగరంలో పర్యటించాడు. దేశం నలుమూలలా తిరిగాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యాకోబు వంశరేఖలో ఈయన ఉన్నాడు. ఆ రోజుల్లో హెరోదు రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఈ హెరోదు ఎదోమీయుడు. ఇతడు ఏశావు సంతతికి చెందినవాడు. హెరోదు యేసును చంపాలని కుట్ర పన్నుతున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పండి, ఇదిగో నేడు రేపు నేను దయ్యాలను వెళ్ళగొడుతూ రోగులను స్వస్థపరుస్తూ 3వ దినమున పూర్ణ సిద్ధి పొందుతాను. యేసును హెరోదు ఎదుట తీర్పు కోసం హాజరుపరిచారు. హెరోదు ఎదుట యేసు మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట అనలేదు. యేసు హెరోదు ఒకరికి ఎదురుగా ఒకరు నిలిచి ఉన్నారు. యేసు యాకోబు వంశానికి ప్రతీక, హెరోదు ఏశావు వంశ ప్రతినిధి. ప్రియ శ్రోతలు, ఎదోము ఆగడాలను గురించిన వివరాలు ఓబద్యా ప్రవచనాలలో ఎంతో తేటగా వినపడుతున్నాయి. హాగరు ఒక పొద కింద ఇష్మాయేలును పడేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని దూరంగా అతనికెదురుగా కూర్చుంది. గాని ఎదోమీయులు ఇశ్రాయేలీయుల చావు చూచి ఆనందిస్తున్నారు. 1 కొరింథీ 13వ అధ్యాయం, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది. అట్టి ప్రేమ ఎదోమీయులకు లేదు. కీర్తనలు 137 వచనం 7, యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకో, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకో, దానిని నాశనం చెయ్యండి, సమూల ధ్వంసము చెయ్యండి అని వారు చాటారు గదా. ఎదోమీయులు యాకోబీయుల పట్ల సోదరులుగా ప్రవర్తించలేదు. ఎదోమీయులు మీరిలా చెయ్య తగదు అని దేవుడు ఎన్నిసార్లు అన్నాడో లెక్క పెట్టండి. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా, మనము ఒకరినొకరము ప్రేమించుకుందాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. దేవుడే ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. సంఘమనే తోటలో ప్రేమ మొక్కలు ఏపుగా పెరగాలి. అసూయ, ద్వేషం, మత్సరం అనేవి కలుపు మొక్కలు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి అన్న మనస్తత్వం ఎలాంటిదో చూడండి. అతనికి సహోదర ప్రేమ లేదు, సానుభూతి లేదు. తమ్ముణ్ణి ద్వేషిస్తున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యాజకుడు లేవీయుడు దారి ప్రక్కన చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న బాధితుణ్ణి చూచి చూడనట్లు దాటిపోయారు. ఎదోము మనస్తత్వం అచ్చం అలాంటిదే.
ఎదోము జాతిపై రక్తాపరాధమున్నది. ఎదోమీయ మనస్తత్వం గలవారు మన మధ్య లేరంటారా? లేకే, ఉన్నారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులతో ఎదోమీయులేమన్నారు? మీరు మా దేశములో బడి వెళ్ళకూడదు, అలా వెళ్తే మేము ఖడ్గముతో మిమ్మల్ని ఎదుర్కొంటాము. అయితే క్రీస్తు వైఖరి ఎలాంటిది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినా ఆయన పాపము లేనివాడు. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. యేసుక్రీస్తు మనలను ఎంతో ప్రేమించిన మన జ్యేష్ఠ సోదరుడు. యువతీ యువకులారా, దారిద్ర్యమందు మగ్గిపోయే బాలలారా, సంతాపం చెందే బాధితులారా, శోధనలకు గురి అయిన బిడ్డలారా, యేసుక్రీస్తు మిమ్ములను ఎంతో సానుభూతితో ఆదరించి ప్రేమించే సోదరుడు. యేసును బట్టి మనము దేవుని బిడ్డలం. ఆయన దేవుని అద్వితీయ కుమారుడు. మన కష్టసుఖాలను పంచుకున్న మన బంధు విమోచకుడు. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము గలవాడు. ఆయన మేలు చేస్తూ సంచరించాడు. బీద విధవరాలి కుమారుడు చనిపోతే ఆమె కన్నీరు తుడిచిన కరుణామయుడు. కుష్ఠరోగులను ముట్టి బాగు చేసిన సానుభూతిపరుడు. చిన్నపిల్లలను ముట్టి ఆశీర్వదించిన ప్రేమపూర్ణుడు. గుడ్డివారి కండ్లు తెరిచాడు, పడిపోయిన వారిని లేవనెత్తాడు, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాడు, దయ్యాలు పట్టిన వారికి విడుదల ప్రసాదించాడు, నశించిన వారిని వెదకి రక్షించాడు. దుర్దశలో ఉన్నవారికి ఆయన సహోదరుడు. దేవుడు తన కుమారుణ్ణి మనకు జ్యేష్ఠ సోదరునిగా అనుగ్రహించాడు. అలనాడు నీరో క్రైస్తవులను హింసించాడు. ఎదోము తన సోదరుడైన యాకోబును హింసించాడు. ఎందరో విశ్వాసులు హతసాక్షులైపోయారు. మనం క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తు ఎలాంటివాడు? ఆయన ప్రేమిస్తాడు, కనికరము గలవాడు, సాత్వికుడు, దీర్ఘశాంతము గల మహాప్రభువు. ఎదోములాగా ఎవ్వరూ ఉండకూడదు. ఎదోము తన సోదరుల పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించాడు. మన శక్తి, ఉద్రేకాలు, హృదయాలు, జీవితాలు పరిశుద్ధాత్మ చేత పవిత్రీకరించబడాలి. యేసు ప్రభువే మనలను తన చిత్త ప్రకారము నడిపించాలి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.